హలో, కొంచెం సైడ్ ఇవ్వండి స్వాములు, కొంచెం సైడ్ ఇవ్వండి. ఇంకా ముందరికి కారు ముందరికి రావాలి. కొంచెం ముందుకి కొంచెం రావడం, మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. జై తెలంగాణ. జగిత్యాల అంటే బీఆర్ఎస్ అడ్డా అని ఇవాళ మీ అందరినీ చూస్తేనే తెలిసిపోతా ఉంది. ఇవాళ జగిత్యాల్లో ఇక్కడ మీరు ఎన్నుకున్న నాయకులు పార్టీకి ద్రోహం చేసి పోయిండొచ్చు కాక, కానీ మీరందరూ ఉన్నారంటే మీ అందరిలోనే ఎవరో ఒకరు రేపు ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు. మనకు ఎమ్మెల్యేలతో పని లేదు. కేసీఆర్ గారి సైనికులు ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఎమ్మెల్యేలు అవుతారు, గవర్నమెంట్ వస్తుంది. మీకు తెలిసిన విషయమే. కేసీఆర్ గారు ఒక్కరు ఉంటే తెలంగాణ తెచ్చుకున్నారు. ఇవాళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రేపటి నాడు కూడా జగిత్యాల్లో జరిగేటటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద పోరాటం తప్పకుండా కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే ఇంకా పెద్ద కారణం ఉంది. ఏందా కారణం? తెలంగాణ ఉద్యమంలో మనందరం కలిసి కొట్లాడినాం, మనందరం కలిసి ముందుకు పోయినటువంటి సందర్భం. మరి ముందుకు పోయేటప్పుడు ఆనాడు ఉద్యమంలో మనం తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ తెలంగాణ తల్లి వద్దట, ఆ తెలంగాణ తల్లి చేతిలో ఉండే బతుకమ్మ కూడా వద్దట. నేనేమంటున్నా, తెలంగాణ తల్లిని దూరం చేస్తున్నారు, బతుకమ్మను దూరం చేస్తున్నారు. మరి మా తెలంగాణ తల్లులు, నిజమైన తెలంగాణ తల్లులందరూ ఇక్కడ నిలబడి ఉన్నారు. కనీసం వాళ్ళకి చెప్పినటువంటి హామీలు, కనీసం వాళ్ళకి ఇస్తామన్న పైసలు అవన్నీ ఇవ్వండి. మీకు ధైర్యం ఉంటే వస్తున్నాయా పైసలు? మహాలక్ష్మికి వస్తుందా 2500? పెన్షన్ పెరిగిందా? కరెంట్ ఉంటుందా? రైతు బంధు వస్తుందా? ఏమొస్తుంది? మరి ఏమీ లేదు. సంవత్సర కాలం నుండి మన ఆడబిడ్డలందరికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రేవంత్ రెడ్డి గారు 30,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎట్లా అంటే నెలకి 25,000 ఇస్తా అన్నాడా? 12 నెలలు లెక్క చూసుకోండి ఎంత అవుతుంది బాకీ పడ్డాడా? మా పెద్దమ్మలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పిండు అన్నాడు, మీకు ఇప్పుడు కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను ఎక్కంగానే 4,000 ఇస్తా, అమ్మకు అయ్యకి ఇద్దరికి కూడా ఇస్తా అని చెప్పిండు. అవునా కాదా? అంటే ఎగబెట్టిన 2,000 24,000 అవి కూడా బాకీ పడ్డాడు. మరి కాల్ చేసి అక్కలేని వాళ్ళకి ఏమన్నాడు? 6,000 ఇస్తా అన్నాడు. కానీ ఇంతవరకు ఇచ్చిన పాపన ఓలే. కేసీఆర్ గారే అన్నాడు 5,000 ఇచ్చుకున్నారు. ఇవాళ మీ అందరికీ తెలుసు, యహాపే हमारे इतने मुसलमान भाई बहन हैं, आप सब भी जानते हैं आज कैसा हालत है. अब जो मुहिम के साथ, जो रियासत के लिए लड़ाई में तेलंगाना तल्ली को हमने शामिल किया था, हमने पूरे आवाम मिलके उनको बनाया था, केसीआर साहब ने अलग से नहीं बनाया. आज आके तेलंगाना तल्ली को निकालने का मतलब क्या है? पूरा हमारे मुहिम का, पूरा रियासत का, पूरे तेलंगाना के आवाम का बेइज्जती है ये. इस बेइज्जती को बिल्कुल हम सहेंगे नहीं. और उस तेलंगाना तल्ली से बतकम्मा निकालने का मतलब क्या है? ये सिर्फ और सिर्फ तेलंगाना के महिलाओं का बेइज्जती है. इसको भी हम सहेंगे नहीं. उन्होंने जो मूर्ति बनाई वो हमारी आवाम को मंजूर नहीं है. ये बात हमें कहना है. और पेंशन के लिए, हमारे हक के लिए, और आज इमाम मौजन के लिए जो देते बोले, वो भी आज तक 1 रुपया नहीं दिया. ये सारे बातों पे भी हम कल से पूछेंगे. రేపటి నుంచి అసెంబ్లీ కూడా మొదలవుతుంది. ఇవన్నీ విషయాల మీద కొట్లాడదాం. మరి ఇక్కడ సంజయ్ కుమార్ గారు కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి రేపటి నుంచి అసెంబ్లీకి పోతాడట. మరి ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతాడో, ఏం మాట్లాడదామో మనం కూడా చూద్దాం. ఏడాదికేలి 1 రూపాయి రాలే, ఒక్క ఊర్లో ఒక్క చెంచాడు మట్టి కూడా ఎక్కడ
తీసిపోయలే, ఒక్క రోడ్డు రిపేర్ చేయలే, రోడ్డు గుంత నింపలే, ఒక్క రూపాయి ఎక్కువ పెన్షన్ ఇవ్వలే. మరి ఎందుకు పోయినావు నాయన కాంగ్రెస్ కంటే? పైసల కోసం పోయినట. ప్రజలను ఇడిచిపెట్టి పైసల వెనకాల పోయిన వాళ్ళు నాయకులు అవుతారా? ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలతో నుండే నాయకులే, ప్రజలతో నుండే వ్యక్తులే రేపటి నాడు నాయకులు అవ్వాలి. మరి జగిత్యాల్లో ఇంత అపురూప స్వాగతాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు. సోదరి వసంత గారు, సురేష్ గారు, అట్లానే ప్రియాంక గారు, మరి మన జిల్లా పెద్దన్న కొప్పుల ఈశ్వరన్న గారు, గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు విద్యాసాగరరావు గారు, వేదిక మీద ఉన్న బాబురెడ్డి గారు, స్థానిక నాయకులందరికీ కూడా నమస్కారం చేస్తూ మళ్ళొకసారి జై తెలంగాణ, జై భీమ్. బతుకమ్మ ఆడుకుందామా? ఆడుకునేనా? దూరం చేయగలుగుతారా ఎవరైనా మనకు? థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఉద్యమంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి కాదు, ఇంకొక విగ్రహాన్ని మేము సెక్రటరీలో పెట్టినాం, అదే మీ తెలంగాణ తల్లి అని చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి మేమందరం ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి మా తల్లినే ప్రతిష్ఠించుకుంటామని ఇవాళ ఇక్కడ జగిత్యాలలో భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. మీరు గెజెట్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా భయపడేది లేదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కాలంలో మా అందరికీ ధైర్యాన్ని నింపి మా అందరికీ స్ఫూర్తినిచ్చినటువంటి ఆ తెలంగాణ తల్లినే, ఉద్యమ తల్లినే నిలుపుకుంటాం. ఆ ఉద్యమ తల్లి చేతిలోని బతుకమ్మను సగర్వంగా విశ్వమంతా కూడా వ్యాపించేలాగా ప్రయత్నం చేస్తాం. జీవోలతోని భయపెట్టలేరు, కేసులతోని భయపెట్టలేరు. తెలంగాణ అస్తిత్వం మీద మీరు చేస్తున్నటువంటి దాడిని గ్రామ గ్రామాన ఎండగడతాం. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ తల్లి రూపాన్ని ఇక్కడ జగిత్యాల్లో పెద్ద ఎత్తున నిలుపుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. గతంలో కాంగ్రెస్ కచ్చుకోటైన దాన్ని మీరు సంజయ్ సార్ని ఉమ్మడి ఉంచుకొని బీఆర్ఎస్ మొత్తం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది కొంచెం బలోపేతం చేయడానికి ఎట్లాంటి కృషి చేస్తారు? ఇక్కడ నాయకులు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన ఏమీ ఇబ్బంది ఉండదు. కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇతర నాయకులు అందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఎన్నుకున్నారు. ఆనాడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా కూడా వారిని కాదని కేసీఆర్ గారి బొమ్మను చూసి సంజయ్ కుమార్ గారిని గెలిపించినారు. ఇవాళ ఇది సంజయ్ కుమార్ గారు ఒంటరి గెలుపు కాదు, కేసీఆర్ గారి గెలుపు. సంజయ్ కుమార్ గారు పార్టీ మారొచ్చు కాక, కానీ ప్రజలు ఇంకా కేసీఆర్ గారిని నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఇంత ముందు కన్నా ఇంకా పటిష్టం చేస్తాం. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ జెండాను మళ్ళొక్కసారి ప్రజల ఆశీర్వాదంతో జగిత్యాల్లో ఎగరేస్తామని చెప్తాం. కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారని తప్ప దేనికోసం కాదని చెప్పి సంజయ్ కుమార్ పదే పదే అంటున్నారు. మరి ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న రోడ్ వేసినా, ఒక చిన్న నిధులు తీసుకొచ్చిన, కొండగట్టు పనులు కావచ్చు, జగిత్యాల పనులు కావచ్చు, మొత్తం జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి అంతా కూడా కుంటుపడ్డ విషయం ఇక్కడ సంజయ్ గారు మనందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న పని కూడా కాలేదు. కనీసం ఒక చెరువు కూడికతో కూడా